వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 20వ తేదీన కేవైఆర్ అండ్ కేవీఎస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ని ఆవిష్కరించారు. క్రీడా స్ఫూర్తితో పోటీలను నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మే 20వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా కృష్ణ బాలాజీ యూత్ కృష్ణ బాలాజీ సంఘ ఆధ్వర్యంలో కావేటి యలమందరావు గారి క్రికెట్ లీగ్ జరపడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి అంశం. దాన్ని ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ పెద్దలు తెనాలి నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులుగా మొన్న ఎన్నికల్లో విజయం చేకూర్చినటువంటి మరలా తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బిటి నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని క్రీడా స్ఫూర్తితో నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసపాసగా జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సమావేశం జరిగింది. అజెండాలోని 39 అంశాలు పొందుపరచగా 3వ అంశానికి సంబంధించి సింగిల్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు కోరగా చైర్పర్సన్ రద్దుపరుస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో టూర్కి వెళ్ళిన వాళ్ళు మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ 1 నిమిషం మౌనం పాటిద్దాం. మీద కరెక్ట్ కాదు. ఒక్క సింగిల్ టెండర్ అనేది ఎట్లా పడుతున్నాయి అధ్యక్ష? ఇలాంటి అంశం వాయిదా వేసేసేయండి అధ్యక్ష. ఎందుకంటే గత కౌన్సిల్లో చెప్పాము అంతకుముందు ఇదే రకమైనటువంటి ధోరణి అయితే ఎట్లా అట్లా కాదు అధ్యక్ష. ఎమర్జెన్సీ అని కాదు కూడా కాదు. ఇప్పుడు సింగిల్ టెండర్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సింగిల్ టెండర్ ఏది ఉన్నా కూడా అధ్యక్ష క్యాన్సిల్ అయ్యింది అధ్యక్ష. మేము మన కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీకు చెప్పాం, మన కౌన్సిల్లో కూడా చెప్పాం. సింగిల్ టెండర్ అనేది ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు అధ్యక్ష. సింగిల్ టెండర్ అన్నిటికీ మేము వ్యతిరేకం. అది క్యాన్సిల్, వాయిదా కూడా కాదు, క్యాన్సిల్ చేయాల్సిందే. మొన్న కూడా ఒక కమిషన్ ఒక మేము అడిగాం అధ్యక్ష, నామినేటెడ్ వర్కులు ఏదైతే ఇస్తున్నారో మీకు అధికారం ఉంది, ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇచ్చారో అది నెక్స్ట్ కౌన్సిల్లో ఇస్తానన్నారు అధ్యక్ష. అది మాకు తెలియాలి అధ్యక్ష. ముందు కమిషనర్ గారు నామినేటెడ్ వర్క్ ఏది ఇచ్చినా అది కౌన్సిల్కి తెలియజేయాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. కౌన్సిల్ ఎటువంటి పర్సన్ నెక్స్ట్ కౌన్సిల్కి మీకు ఇస్తామన్నారు, లేకపోతే మీరు చూస్తే చూపిస్తామన్నారు. రెండూ చేయలేదు. నామినేటెడ్ వర్క్ అనేది ఏది ఇచ్చినా సరే కమిషనర్ గారికి ఎంత అధికారం ఉన్నా సరే తెలియజేయాల్సిన బాధ్యత అది కమిషనర్ గారి సొంతం కాదు. అది ప్రజల సొమ్ము. మనం ఎవరికైనా ఇచ్చేది ఉంటే తెలియజేయండి కౌన్సిల్కి. మీ అధికారాన్ని మీరు ఉపయోగించండి, అదే మాకు తెలియజేయండి. ఈ అంశం క్యాన్సిల్ చేయండి. సింగిల్ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయడం దశ. మొన్న కూడా చెప్పాం, మొన్న ఒకసారి కమిషనర్ కలిసినప్పుడు కూడా చెప్పాం, సింగిల్ టెండర్ అనేది పెట్టద్దని చెప్పాం. పెట్టారు. ఎటువంటి వాయిదా కాదు అధ్యక్ష, క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాం. పార్టీలో కానీ బయట కానీ ప్రజల సొమ్ము చాలా దుర్వినియోగపడుతుంది. కాంట్రాక్టులు అందరూ ముందే పిలిచి మాట్లాడి ఏదైనా ఒకరి చేత వేయించి సింగిల్ టెండర్ని యాక్సెప్ట్ చేస్తారని తెలుస్తుంది దశ. దాన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు దశ. సింగిల్ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయకూడదంటే వద్దని చెప్పి ఇప్పుడు ఉంటాం. కొత్తగా అడిగితే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇంటి క్యాన్సిల్ చేయమన్నారు. 4 కౌన్సిల్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. గమనించాల్సిన విషయం మేము అడిగామా లేదా? 4 కౌన్సిల్ నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుందా లేదా?
అధ్యక్ష మనిషి పడిపోతే ఎంత దెబ్బ తగ్గుతుంది, ఎంత అవుతుంది? 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు ఏదో 5 ఫ్లైట్ అయినా లేదా మీకు అవకాశం ఏ దాని ఇచ్చారు నువ్వు? అంత బాధ్యత అప్పుడే సింగిల్ టెండర్ వచ్చి ఏదో కాంట్రాక్టులు రావట్లేదు వదిలేద్దామని అంటే వదిలేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ కూడా అయినప్పుడు ఇంకా వాళ్ళకి సింగిల్ టెండర్ లేదు అధ్యక్ష. ఆఫీసులో కూర్చొని అందరినీ వేయకుండా ఒక్కొక్కరు వేసుకొని ఇది కూడా చాలా ఎలక్ట్రికల్ చాలా జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు 2 నెలలు ఇదే కాంట్రాక్టర్ సింగిల్ టెండర్ అతను తోడికి రాలా. నేను ఆ కళ్యాణ్ గారికి చెప్పాను, ఏమైంది అంటే అగ్రిమెంట్ అవుతుందని అంటున్నారు. ఇంతవరకు ఏం చేస్తారు అర్థం కావట్లేదు. అయినప్పుడు ఇంకా కాంట్రాక్టర్ వాళ్ళకి సింగిల్ టెండర్ అనేది సింగిల్ టెండర్ 6 నెలల నుంచి చెప్తున్నా కూడా మీరు సమంజసం కాదు. మేము మీకు పద్దానికి మేడం మీకు పద్దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము, మేము ఎక్కడ అభ్యర్థి పెట్టలేదు. కానీ మీకు 6 నెలల నుంచి చెప్తున్నా కూడా మళ్ళా ఇప్పుడు కూడా పెడితే దాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే క్వశ్చన్ లేదు దగ్గర. అది క్యాన్సిల్ చేయాల్సిందే. ఏ రూల్స్ ప్రకారం క్యాన్సిల్ చేస్తారు మీరు? రూల్స్ తీయండి టెండర్ అనే దానికి. జరుగుతున్న విధానం కరెక్ట్గా లేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడుతున్నారు, కమిషన్ గారు మాకు చక్కగా కూర్చొని అంటున్నారు. ఏం రాకండి, ఆయన సమాధానం చెప్పడు, ఏమి మాట్లాడదు. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్. ఒకరు వేస్తారా, ఇద్దరు వేస్తారా, ముగ్గురు వేస్తారంటే విషయం తెలియదు మనకైతే. ఇంకా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎవరు వేస్తే ఇంకా దాన్ని రూల్స్ ప్రకారంగా ఇంకా యాక్సెప్ట్ చేయవలసిందే. దానికి రెండో విషయం ఏంటి ఏం లేదు. ఒకవేళ సింగిల్ టెండర్ ఫస్ట్ టైము ఎక్సెస్ కింద వేస్తే ఇంకా కమిషన్కు డిస్కషన్ అండి. దాన్ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి ఫుల్ రైట్స్ కమిషన్కి ఉన్నాయి. అందువల్ల ఎక్సెస్ విషయంలో ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో ఒకరిలో మేము ఎక్సెస్ వేస్తామంటే కనుక కుదరదు, ఎక్సెస్ వేస్తే కనుక రిజెక్ట్ అవుతుంది చెప్పారు స్పష్టంగా. అందువల్ల ఈ మున్సిపాలిటీలో ఫార్చునేట్లీ ఎక్సెస్ అయితే లేవు. సో అందరూ కూడా ఎక్కువ కొంత ఈక్వల్ కానీ లెస్ కానీ చేస్తున్నారు. సో ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం అయితే కనుక అది సింగిల్ టెండర్ అయినా ఇంకోటి అయినా కూడా అది అన్ని విధాలు ఎలిజిబుల్గా ఉంటే కనుక దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. సో ఓవరాల్గా కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని పర్ఫెక్ట్ చేయాలంటే కనుక సింగిల్ టెండర్ మనం సో క్యాన్సిల్ చేద్దాం, ఒప్పుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎన్నికకు సంబంధించి 33వ అంశాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేయమని టీడీపీ సభ్యులు కోరారు. మా కోడలికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది మా నాయకులతో మేము అందరం కూర్చొని మాట్లాడుకుని నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని తీర్మానించుకున్నాం ఆలోచన. మేమైతే వాయిదా అధ్యక్ష చెప్పలేదు. మాట్లాడుకోవడానికి కొంచెం టైం కావాలి. నెక్స్ట్ కౌన్సిల్కి దీన్ని వాయిదానిగా అవుతున్నాడు. ఇది మా నాయకుడు రాజాగారు ఊళ్ళో నిన్న వచ్చారు. ఒక రాజాగారితో కనుక్కొని మాట్లాడి మా పార్టీ వాళ్ళందరితో మాట్లాడుతాం. ఎవరు ఏంటి అనేది ఒకసారి మాట్లాడి కూటమిలో చర్చించుకొని మాట్లాడుకోవాల్సిన అధ్యక్షుడు. అందుకని మా రాజాగారితో మేము అందరితో మాట్లాడాలి కాబట్టి మేము కొంచెం దీన్ని వాయిదా ఏమో అలాంటి విషయం వస్తే మేము సీక్రెట్ ఒకటి పెడతాం. ఆ ఇష్యూ వాయిదా కదా అధ్యక్ష, ఒక వాయిదా జరిగిపోయేది అధ్యక్ష. ఏమన్నా ఒక నెల వాయిదా కదా, ఎన్నో వాయిదా రాస్తున్నాం. ఎవరినో కావాల్సిన
మూడో అంశం అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. 33వ అంశానికి సంబంధించి టీడీపీ సభ్యులు చైర్పర్సన్కు డీసెంట్ అందజేశారు. ఈ రోజున సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 39 అంశాలు పెట్టడం జరిగింది. అది వచ్చేసి మూడో అంశం వచ్చేసి సింగిల్ టెండర్ వేటానా అది అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి సభ్యులు అది క్యాన్సిల్ చేస్తున్నాం. అలానే 33వ అంశం వచ్చేసి స్టాండింగ్ కౌన్సిల్ అనేది ఒక మహిళగా ఇవాళ అన్ని రంగాల్లో ముందు ఇస్తున్నారు కాబట్టి మహిళగా హర్జాస్ నళిని గారికి ఇవ్వటం జరిగింది. మెజార్టీ సభ్యులు ఉంటారా మేము ఆమోదించాము. అలానే టీడీపీ సభ్యులు అబ్జెక్షన్ చేశారు. ఒక నెల వాయిదా ఏమని అడగటం జరిగింది. అందువల్ల మేము ఆమోదించాము. దాని మీద టీడీపీ సభ్యులు వచ్చేసి డీసెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది. మేము మొత్తం కలిసి ఆమోదించాం. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని నాచరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం చందన అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మే 10వ తేదీ స్వామివారి జయంతి, 22వ తేదీ శ్రీ హనుమత్ జయంతి, 25వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ అనే పవిత్ర దినోత్సవం రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము అనంతరము స్వామివారిని చందనంలో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మే 10వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి. ఆ రోజు కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము విశేష అలంకారంలో దర్శనము జరుగును. అలాగే మే 22వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి కూడా విశేషమైన అభిషేకాలు పూజలు హోమాలు జరుగును. ఈ నెల మే 25వ తారీఖు వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఇప్పుడు ఒక చిన్న విరామం.